ప్రకాష్ రాజ్ గారు చాలా సినిమాల్లో విలన్గానే నటించారు కదా. ఈసారి ఏం చేయబోతున్నారో తెలుసా? సినిమా తీయబోతున్నారంట. అందులో హీరో ఎవరో తెలుసా? ప్రకాష్ రాజ్ గారి సినిమాలో హీరో ఎవరో తెలుసా? జడా శ్రవణ్ కుమార్ హీరో అంట. మరి విలన్ ఎవరై ఉంటారు? బహుశా అన్ని సినిమాల్లో ఎలాగో విలనే కదా, ఇక్కడ కూడా విలనే అన్న మాట అయితే వస్తుంది. మరి విలన్గా ఉంటారంటారా? విలన్గా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రశ్నకు సంబంధించి అరెస్ట్ చేస్తే రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 4 సార్లు అరెస్ట్ చేశారు. హైకోర్టు ఏమో ఇది తప్పుడు కేసు, అందుకే మేము అరెస్ట్ చేయలేమని చెప్తుంది. అయినా సరే ఇంకో కేసులో 5వ కేసులో ఇరికించారు మీరు, ఇది చాలా తప్పు కదా, ఇది ఎలా చేస్తారంటూ మాట్లాడుతూ హీరో ఎవరు ప్రశ్నను బెయిల్ మీద బయటకు తీసుకువస్తున్నటువంటి జడా శ్రావణ్ కుమార్ హీరో అని ఆయన చెప్తున్నారు కదా. ఇంతకీ ఈయన హీరోనా? ఈయన ఇంతకీ ప్రొడ్యూసరా? ఇంతకీ ఈయన డైరెక్టరా? అసలు ఏపీ పాలిటిక్స్తో ఈయనకి ఏం సంబంధమో తెలియదు. ప్రశ్న ఇష్టం వచ్చినట్టు అందరినీ ప్రశ్నిస్తూ నోటుకొచ్చినట్టు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ప్రకాష్ రాజ్ ఖండించాల్సింది. అప్పుడు ఖండించకుండా ఇప్పుడు పాపం ప్రశ్న అన్నట్టుగా ప్రశ్నను అనవసరంగా అరెస్ట్ చేస్తున్నారు. ఇంకా ఎన్ని అరెస్టులు చేస్తారని ఇప్పుడు మాట్లాడుతున్నారు. మరి అప్పుడే ఖండించుంటే ఇలా తిరగాల్సిన అవసరం ఉండేది కదా. అందుకే నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. వీడికి బుద్ధి వచ్చిందనుకో ఇలాగా మిగతా వాళ్ళు కూడా మాట్లాడకుండా ఉంటారని బహుశా ఇలా చేస్తున్నారేమో తెలియదు. కానీ ఇట్లా అయితే ఎవరు మాట్లాడకుండా కనీసం ఇంకొకసారి ఇలా మాట్లాడితే ఇలాంటి ఊరుకోరు అనేది భయం కలగాలంటే ఇలాంటివి జరగాలి అనేది కొంతమంది ఒపీనియన్. కానీ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు అసలు సంబంధం లేకుండా ఎందుకు వస్తున్నారు అనేది అర్థం కాల. కాకపోతే చాలామంది చెప్తున్న మాట ఏమిటి అంటే ఏదో పార్టీకి, అలాగే జడా శ్రవణ్ కుమార్కి, అట్లాగే ఈ ప్రశ్నకి, అట్లాగే ఈయనకి మధ్య ఏదో ఒక అవినాభావ సంబంధం ఉంది అన్నట్టుగా నిన్న కందుల దుర్గేష్ గారు కూడా చెప్పారు. మరి వాస్తవం అవాస్తవం నాకైతే తెలియదు. కానీ దీని మీద మనం మాట్లాడుకుంటే మాత్రం ప్రకాష్ రాజ్ గారు ఈ విషయంలోకి రాకపోతేనే బెటర్ అని అనుకుంటున్నా నేనైతే. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి.